హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. హిందీ చిత్ర పరిశ్రమ షాక్లోకి వెళ్ళింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన సంఘటనతో కలకలం మొదలైంది. సల్మాన్ ఖాన్ నివాసం బయట ఆదివారం ఏప్రిల్ 14న తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సల్మాన్ ఖాన్ నివసిస్తున్న బాండ్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ బయట ఆ ఇద్దరు వ్యక్తులు 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ అవాక్కైంది. కాగా ఈ సంఘటనపై స్థానిక పోలీసులు క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల బృందం కూడా సంఘటన స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉదయం 5 గంటల సమయంలో బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి ముందు మోటార్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 3 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కోసం సంఘటన స్థలానికి చేరుకున్నారు అని ముంబై పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేశామని, వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు అతని ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని సేకరిస్తున్నారని పోలీసులు చెప్పారు. స్థానిక పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణుల బృందం సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, గోఫీ బ్రాండ్ బెదిరింపుల నేపథ్యంలో 2022 నవంబర్ నుంచి సల్మాన్ ఖాన్ భద్రతను Y+కు పెంచిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్కు వ్యక్తిగతంగా ఆయుధాన్ని తీసుకెళ్లేందుకు లైసెన్స్ కూడా లభించింది. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సల్మాన్ ఖాన్ కొనుగోలు చేశాడు.